వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరం ఇరువారంలో వెలిసిన బాల త్రిపుర సుందరి దేవస్థానంలో ఘనంగా నిర్వహించిన మహాచండీ యాగ మహోత్సవం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యప్రభ. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసినప్పుడే సమాజ స్థాపన సాధ్యమవుతుంది. అంబేద్కర్ 128వ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్. అంబేద్కర్ ఆశయాలు సాధించాలంటే అది టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యం. అంబేద్కర్ జయంతి వేడుకల్లో చిత్తూరు నగర మేయర్ కటారి హేమలత ఉద్ఘాటన. వార్తల్లోని వివరాలు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరం ఇరువారంలో వెలిసిన బాల త్రిపుర సుందరి దేవస్థానంలో వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహాచండీ యాగాన్ని శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో వైభవోపేతంగా నిర్వహించడం జరిగిందని చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు. వికారి నామ సంవత్సరం చైత్రమాసం శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి సందర్భంగా వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహాచండీ యాగాన్ని నిర్వహించారు. ముందుగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కలశ స్థాపన గావించారు. అనంతరం హోమగుండాలను ఏర్పాటు చేసి యజ్ఞ యాగాది హోమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో మంత్రోచ్చారణ నడుమ నిర్వహించారు. మహాచండీ యాగం కార్యక్రమం అత్యంత కీలకమైన పూర్ణాహుతి గావించి ముగింపు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో మహాచండీ యాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ మహాచండీ యాగాన్ని అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కృపా కటాక్షాలను పొందారని తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు, అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబు, మేయర్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్ సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, బద్రి, కాజూరు బాలాజీ, కటారి ప్రవీణ్, ఏఎస్ మనోహర్, అప్పాజీ, నరేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. Logan
चक्रवर्ती तनूजाय सर्वभौमाय मंगलम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके सर्वं मंगलम्
అలాగే తమిళనాడులో కూడా మాసపరుపు అనేసి తమిళనాడు నూతన యుగాది సందర్భం ఈరోజు. అలాగే అమ్మవారికి ఉగాది నుంచి ఈరోజు వరకు వసంత నవరాత్రులని విశేషంగా జరుగుతుంది. 3 పండుగలు చేరి ఈరోజు జరిగే రోజున అమ్మవారికి ఇక్కడ బాలా త్రిపుర సుందరి టెంపుల్ ఉండేదాని నుంచి అమ్మవారికి విశేషంగా చండీ యాగం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం తిరుపతి పండితుల ఆధ్వర్యంలో జరుగుతుంది. వాళ్ళు వచ్చి ఈరోజు ఇప్పుడు ఇచ్చి మన చుట్టూరు చల్లగా ఉండాలి, ప్రజలందరూ బాగా సుఖంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి. సంవత్సరం భారతీయ తీర్థ మహాస్వామి భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి ఉత్సవాలను సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చిత్తూరులో వేడుకగా నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచానికి మార్గదర్శకుడని, ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న పిలుపునిచ్చారు. ఆదివారం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని అంబేద్కర్ 128వ జయంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. మొదటగా అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటంతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ భవనంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన రాసిన రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. దేశంలో వ్యవస్థలు అనేవి ఏర్పడాయంటే ఇందుకు కారణం అంబేద్కర్ మాత్రమేనని గుర్తు చేశారు. ప్రపంచానికి మార్గదర్శకం చూపిన వ్యక్తి అంబేద్కర్ అని, అలాగే ఎన్నికల నియమావళిని మనం పాటించినట్లయితే ఆయనకు నిజమైన నివాళుల్ని అర్పించిన వారమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉత్తమ మార్కులు సాధించిన నాగలక్ష్మి అనే విద్యార్థికి 5,116 రూపాయల విలువ గల చెక్కును కలెక్టర్ ప్రద్యుమ్న అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అఫ్జలోమా, సాంఘిక సంక్షేమ శాఖ డిఎస్డబ్ల్యూ రాజలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ వేణు, డేవిడ్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, దళిత సంక్షేమ సంఘ నాయకులు, విద్యార్థులు, మహిళలు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వేరే రకంగా ఈ జయంతోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. చాలా మంచిది. నేను ఇక్కడ పిల్లలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, మీకు అందరూ ఒకే మాట చెప్తున్నారు, పెద్దలు కూడా ఒకే మాట చెప్తున్నారు. మీరు స్వతహాగా అధ్యయనం చేయండి. వారి యొక్క జీవితాన్ని మీరు స్వతహాగా చదువుని మీరు నేర్చుకోవాలి. మీ స్వతహాగా మీరు స్వతంత్రంగా మీరు అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ నేను చూస్తున్నది ఏంటంటే మీరు సెకండ్ ఒపీనియన్ మీరు తీసుకోవాలి. మీరే ఒక విషయాన్ని మీరు విశ్లేషించి మీరు ఒక అభిప్రాయానికి రావాలి. పిల్లలకు కూడా నేను అదే మాట చెప్తున్నాను. అంబేద్కర్ గారి గురించి చెప్పేవాడు చాలా మంది ఉంటారు. నేను కూడా ఒక ఆ గ్రూప్. కానీ నేను అంబేద్కర్ గారి గురించి చెప్పడంలో వినటం కంటే ముందు అంబేద్కర్ గారి స్వతహాగా ఏ రాశారు ఏం చెప్పాలని మీరు తెలుసుకోవాలి. అది ఎప్పుడో ఒక్కొక్క చోట విడిపోయిన పేపర్లో కానీ లేదంటే ఏదో ఒక ఎక్కడ వెళ్ళినప్పుడు చదవండి. చదివితే మీకే వారి జీవితం గురించి, వారు పడినటువంటి కష్టాల గురించి, అదేవిధంగా వారికి ఉన్నటువంటి ఒక విజన్ గురించి, సమాజం ఏ విధంగా ఉండాలన్నటువంటి విషయం గురించి మీకు తెలుస్తుంది. అప్పుడు మీ అభిప్రాయం మీరు చేసుకోవచ్చు. అంటే ఎంత సమస్యలు ఉన్న ఒక విషయాన్ని డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఒక సిద్ధాంతం పరంగానే తెలుసుకునే ఒక అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చిత్తూరు నగర మేయర్ కటారి హేమలత తెలిపారు. ఆదివారం చిత్తూరు టీడీపీ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 128వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు నగర మేయర్ కటారి హేమలత మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సమాజంలో స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనేనని తెలిపారు. తన చిన్నతనంలో ఆయన అనేక చిత్కారాలతో అవమానాలకు గురయ్యారు అని, అలాంటి పరిస్థితి మరొకరికి తలెత్తకుండా ఉండాలన్న సదుద్దేశంతో రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా
పేద బడుగు బలహీన వర్గాలందరూ అభివృద్ధి చెందాలని ఆయన ఆశయాలకు అనుగుణంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దళితుల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చి దళితుల అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు. ఇందులో భాగంగానే దళితుల కోసం దళిత తేజం కార్యక్రమాన్ని చేపట్టి వారి సంక్షేమానికి కృషి చేసిన ఘనత ఒక చంద్రబాబుకే దక్కుతుందని పేర్కొన్నారు. రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలంటే ముఖ్యమంత్రిగా మరోసారి చంద్రబాబు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబు, ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎస్ మనోహర్, టీడీపీ నాయకులు కటారి ప్రవీణ్, పీటర్, నరేష్ చౌదరి, వైవి రాజేశ్వరి, ప్రభుతేజ, బద్రి, కార్పొరేటర్లు రాణి, అన్నపూర్ణ, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిలబడండి. ఆరుదినా మీరు కూర్చుకోలేనమ్మా. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా మన చిత్తూరు టీడీపీ ఆఫీసులో అందరం కూడా చిత్తూరు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనందరికీ తెలుసు, భీమ్రావ్ అంబేద్కర్ గారు ఈరోజు అన్ని సామాజిక వర్గాలు సంతోషంగా కుల మతాల తేడా లేకుండా ఉన్నారంటే అది ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే. ఒక్క సామాజిక వర్గానికే అని కాకుండా అందరూ కూడా సమానమే అంటూ ఆయన ఎప్పుడైతే బాల్యంలో అనుభవించిన చేదు అనుభవాన్ని మరొకరికి ఉండకూడదు అనే ఉద్దేశంతో దళితులందరికీ కూడా న్యాయం జరగాలి అనే ఒక ఉద్దేశంతో రాజ్యాంగంలో అందరూ సమానమే అని వాళ్ళకంటూ ఒక ప్రత్యేక హక్కులు ఇచ్చి ఈరోజు ఎంతోమంది ఆయన్ని దేవుడిగా కొలుస్తున్నారు అంటే అది కేవలం ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే కూడా మేము తెలుపుతున్నాము. ఆయన ఏదైతే అంబేద్కర్ గారు పేద బడుగు బలహీన వర్గాలు ఆనందంగా ఇప్పుడు కూడా ఒక అభివృద్ధి పదంలో ఉండాలని ఆశపడ్డారు. దానికి అనుగుణంగానే మన తెలుగుదేశం నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు అమరావతిలో ఆయనకి 125 అడుగుల విగ్రహం కానివ్వండి, 20 ఎకరాల స్థలం కేటాయించి ఎవరూ చేయని విధంగా మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అదే இந்த நல்ல நாளிலே டாக்டர் B.R. அம்பேத்கர் அவர்கள் 128வது ஜெயந்தியை முன்னிட்டு இந்த தெலுங்குதேசம் வளாகத்திலே ஆஃபீஸ் வளாகத்திலே நாங்கள் எல்லாம் சேர்ந்து அவருக்கு இப்படியான ஒரு அஞ்சலி செலுத்துவது நாங்கள் பெருமையாக பாராட்டுகின்றோம். டாக்டர் B.R. அம்பேத்கர் அவர்கள் ராஜாங்கம், அதாவது அரசியல் அமைப்பு சட்டத்தை இயற்றி இன்றைக்கு ஒரு எஸ்சிக்கோ இல்லை பிசிக்கோ அல்லது தாழ்த்தப்பட்டவர்களுக்கு மாத்திரமல்ல, இந்தியாவில் உள்ள அனைத்து மக்களுக்கும், அனைத்து ஜாதியினருக்கும், அனைத்து சிட்டிசனுக்கும் கூட அவர் எல்லா விதத்திலும் எப்படியாக இந்த சட்டத்தை இயற்றினால் எல்லோருக்கும் நலமாக இருக்கும் என்று சொல்லி அழகான ஒரு சட்டத்தை பல திருத்தங்களுக்கு மத்தியில் அவர் அழகாய் கொண்டு வந்து அது பார்லிமெண்ட்டில் நிறைவேற்றினார். శ్రీరామ నవమి వేడుకలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ఏఆర్ పోలీసులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. చిత్తూరు పట్టణం టాప్ లైన్ పీజీఆర్ పోలీస్ క్వార్టర్స్ లోని శ్రీ సీతారామ దేవాలయాలలో శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని చిత్తూరు ఏఆర్ పోలీసులు ఘనంగా ఏర్పాట్లు చేసి శ్రీ సీతారామ కళ్యాణోత్సవంను భక్తజనుల సమక్షంలో భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఈ కార్యక్రమంలో మొదటగా అడిషనల్ ఎస్పీ సుప్రజ కుటుంబ సమేతంగా స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం చిత్తూరు ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆయన సతీమణి దీపికా పాటిల్ దంపతులు స్వామివారి ఆశీస్సులు తీసుకొని సుమారు 1500 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంను ఘనంగా నిర్వహించిన ఏఆర్ అధికారులు మరియు సిబ్బందిని ఎస్పీ అభినందిస్తూ కళ్యాణ మహోత్సవంకు హాజరైన పోలీస్ కుటుంబ సభ్యులు మరియు భక్తజనులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. సీతారామ కళ్యాణోత్సవంలో చంద్రమౌళి, అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డిఎస్పీలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మహబూబ్ బాషా, మధు, వీరేష్, మురళి, ఆర్ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడంలో పాలక ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ సంఘం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోదండయ్య విమర్శించారు. ఆదివారం చిత్తూరు నగరంలోని ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ డ్రైవర్స్ అసోసియేషన్ సంఘం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.
అనంతరం సమీక్షా సమావేశాన్ని సంఘ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పాలక ప్రభుత్వాలు ముందు ప్రభుత్వ డ్రైవర్లు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలలో అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న డ్రైవర్లను రెగ్యులరైజేషన్ చేయాలని, అలాగే ఇంటి స్థలాలు మంజూరు చేయాలని జీఓఎంఎస్ నెంబర్ 5 ప్రకారం డ్రైవర్ నియామకం చేపట్టడం జరిగిందని, దానిని రద్దు చేసి కొత్తగా డ్రైవర్ నియామకాలు చేపట్టాలని కోరారు. అంతేకాకుండా ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న డ్రైవర్లను ప్రైవేట్ వాహనాలకు డ్రైవర్లుగా విధులను కేటాయిస్తున్నారని, వెంటనే రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థలను డ్రైవర్లుగా పనిచేసే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలైనా తమ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు ఖాదర్ బాషా, ఆనంద, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. డ్రైవరు వినియోగించడం వల్ల జరిగే నష్టపరిహారం కానీ ఏదైనా జరగకుండా జరిగే విషయాన్ని జరిగితే దానికి పూర్తి బాధ్యత సంబంధిత అధికారి బాధ్యత వహించాలని చెప్పేసి మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా మాకు ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి మాకు ఏమి చేయకోకుండా మా వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసింది. ఆ వ్యవస్థను తిరిగి రాబోయే ప్రభుత్వం ఎవరొచ్చినా మా ప్రభుత్వానికి తగు న్యాయం చేసి రిక్రూట్మెంటు ప్లస్ కొత్త వాహనాలు కొనుగోలు చేస్తూ ప్రతి డ్రైవర్కి ఇల్లు స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మెడికల్ వ్యాలిడేషన్ కింద మాకు కంటి చూపు మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి స్పెసిఫిక్గా మేము అడిగాము. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు చిత్తూరులో ఘనంగా నిర్వహించారు. న్యూ వాయిస్ ఫర్ దళిత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు బుల్లెట్ సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దర్గా సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ 128వ జయంతి కేక్ కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బుల్లెట్ సురేష్ మాట్లాడుతూ భారత ప్రజలు పీల్చుతున్న స్వేచ్ఛా వాయువు అన్ని వర్గాలకు అందుతుందంటే అంబేద్కర్ కృషేనని కొనియాడారు. అందుకే అంబేద్కర్ ను బడుగు బలహీన ముస్లిం మైనార్టీ వర్గాలు ఆశా జ్యోతిగా కొనియాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, రాసనపల్లి ప్రకాష్, న్యూ వాయిస్ ఫర్ దళిత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాస్, సభ్యులు మునేశ్వరరావు, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు నగరం కట్టమంచిలో అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యువజన నాయకుడైన కిరణ్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ అడుగు జాడల్లో యువత నడిచి దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల వారు ఓట్లు వేయడానికే కాదు, అంబేద్కర్ కలలు కన్న రాజ్యాధికారానికి ప్రతి యువకుడు కృషి చేయాలని కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లోకనాథం, సుబ్రహ్మణ్యం, అరుణాచలం, గుణ, శేఖర్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల వెంకన్నను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, అలాగే మాజీ ఎంపీ అవంతి శ్రీనివాస్ వేర్వేరుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీళ్లకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సార్ 1 సెకండ్ సార్. తిరుమల వెంకన్నను రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.